Hi everyone, this is Usha, chemistry faculty. Last video లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా, ఫండమెంటల్ పార్టికల్స్ క్యాలిక్యులేట్ చేయడం చెప్పాను. అంటే 1 to 30 ఎలిమెంట్స్ మాస్ నెంబర్ షార్ట్ కట్ చెప్పి ఫండమెంటల్ పార్టికల్స్ క్యాలిక్యులేట్ చేయడం, నెక్స్ట్ ఏదైనా కాంపౌండ్ ఇచ్చి దానికి మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగో మీకు డిస్కస్ చేశాను. సో ఈ వీడియోలో దాన్ని బేస్ చేసుకునే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అంటే 1 to 30 ఎలిమెంట్స్ ఫండమెంటల్ పార్టికల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను డిస్కస్ చేస్తాను, ఫాలో అవ్వండి. సో 1 to 30 ఎలిమెంట్స్ లో 30 ఎలిమెంట్స్ నేను మీకు డిస్కస్ చేయను, ఓకేనా. సో ఆడ్ నెంబర్స్ నేను డిస్కస్ చేస్తాను, ఈవెన్ నెంబర్ మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి, ఓకేనా. ఓకేనా స్టూడెంట్స్. సో ఆడ్ నెంబర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అంటే 1 to 30 ఎలిమెంట్స్ ఫండమెంటల్ పార్టికల్స్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆడ్ నెంబర్ 1. First element hydrogen. Okay, hydrogen symbolic representation H. ఫండమెంటల్ పార్టికల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఏం మెన్షన్ చేయమన్నాను, అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ మీరు మెన్షన్ చేసుకోవాలి. సో హైడ్రోజన్ ఫస్ట్ ఎలిమెంట్, సో హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 అండ్ మాస్ నెంబర్ షార్ట్ కట్ లో ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ అని మెన్షన్ చేసుకున్నాం. సో అటామిక్ నెంబర్ 1 అండ్ మాస్ నెంబర్ ఆల్సో 1. ఓకే, సో ఫండమెంటల్ పార్టికల్స్ ఏమేంటన్నా, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. ఓకే, ఏమి లేదు, సింపుల్ లాజిక్. ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నా ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ అమ్మా. ఓకే, సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 1 అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1. సింపుల్. న్యూట్రాన్స్ ఏమీ లేదు, మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ మా. ఇక్కడ మాస్ నెంబర్ ఎంత, 1 అంటే 1 - 1 0, అంతే అయిపోయింది. ఓకేనా, ఏమీ లేదు, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వగల. అటామిక్ నెంబర్ ఆల్రెడీ షార్ట్ కట్ నేను మీకు మెన్షన్ చేశాను అంటారు, మాస్ నెంబర్ షార్ట్ కట్ చెప్పాను, అవి ఒకసారి గుర్తుంచుకున్న తర్వాత 3 ఫండమెంటల్ పార్టికల్స్ నోట్ చేసుకోండి. ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ 1. ఓకేనా. నెక్స్ట్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ అంటే 1 - 1 ఈక్వల్స్ టు 0. ఓకేనమ్మా, అర్థమైందా. ఇప్పుడు హైడ్రోజన్, how many protons ma? How many protons present in hydrogen? 1. How many electrons present in hydrogen? 1. How many neutrons present in hydrogen? 0. Okay? Okay. సో ఫస్ట్ ఎలిమెంట్ కంప్లీటెడ్ కదా నాన్న. నేను ఏమని చెప్పాను ఈ వీడియోలో, ఆడ్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేస్తానని చెప్పాను. సో ఫస్ట్ కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ వన్ 3. థర్డ్ ఎలిమెంట్ lithium. థర్డ్ ఎలిమెంట్ లిథియం. లిథియం అటామిక్ నెంబర్ 3. మీకు ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ నేను షార్ట్ కట్ చెప్పాను మాస్ నెంబర్ కి. ఫస్ట్ ఎలిమెంట్ సేమ్, సెకండ్ ఎలిమెంట్ డబల్, 3 4 5 డబల్ ప్లస్ 1. 3 డబల్ ప్లస్ 1 ఎంతమ్మా, 7. సో మాస్ నెంబర్ 7. ఓకే, సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు వాట్, అటామిక్ నెంబర్ అంటే 3. అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు వాట్, అటామిక్ నెంబర్ 3. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు A minus Z means mass number minus atomic number. Here mass number how much, 7. Atomic number 3. 7 minus 3 equals to 4. అర్థమైందారా తల్లి. ఇక్కడ ఏమీ లేదు, ఏదైనా ఒక ఎలిమెంట్ కి ఫండమెంటల్ పార్టికల్స్ క్యాలిక్యులేట్ చేయమంటే జస్ట్ మీరు అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ మీరు మెన్షన్ చేసుకోండి. అటామిక్ నెంబర్ షార్ట్ కట్ మనకు తెలుసు, మాస్ నెంబర్ షార్ట్ కట్ తెలుసు. ఓకే, అటామిక్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ and number of electrons. Number of protons and atomic number and number of electrons and atomic number. Number of neutrons equals to mass number minus atomic number. ఇక్కడ mass number ఆల్రెడీ తెలుసు కదమ్మా, 7 - 3 equals to 4. ఇది ఇలా మనం ఫండమెంటల్ పార్టికల్స్ ని ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి 3 ఫండమెంటల్ పార్టికల్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ 5th ఎలిమెంట్ బోరాన్. బోరాన్. ఓకేనా. బోరాన్ అటామిక్ నెంబర్ 5 అమ్మా. మీకు ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ 1 to 8. ఫస్ట్ ఎలిమెంట్ సేమ్, సెకండ్ ఎలిమెంట్ డబల్, 3 4 5 డబల్ ప్లస్ 1 అంటే 5 డబల్ ప్లస్ 1 11. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ 5. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ 5 అంటే ఈ రెండు సేమ్ వస్తాయి చూడండి, ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్. మాస్ నెంబర్ అంటే ఏంటి, 11 - 5 అమ్మా. 11 - 5 how much, 6.
ఓకేనా? నెక్స్ట్ ఆడ్ నెంబర్ 7 నైట్రోజన్. 7 నైట్రోజన్. ఓకే, అటామిక్ నెంబర్ 7. ఓకే, 3 4 5 డబుల్ ప్లస్ 1 6 7 8 డబుల్ ఫస్ట్ లెవెల్ లో. సో 7 కి డబుల్ ఎంత? 14. ఓకే, అటామిక్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే 7, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 7, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ అంటే 14 మైనస్ 7 ఈక్వల్స్ టు 7. అంతే, ఏమీ లేదు. అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నాన్న. మాస్ న్యూట్రాన్స్ అంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఈస్ నియాన్ 9. ఫ్లోరిన్. ఫ్లోరిన్ 9. ఓకే, ఫ్లోరిన్ ఈస్ ఇది సెకండ్ లెవెల్ 9 to 20. సో 9 to 20 లో ఆడ్ నెంబర్స్ డబుల్ ప్లస్ 1 అండ్ ఈవెన్ డబుల్ మాస్ నెంబర్ షార్ట్ కట్. సో 9 ఆడ్ కాబట్టి డబుల్ ప్లస్ 1 చేయండి. 9 డబుల్ ప్లస్ 1 ఎంతమ్మా? 19. సో ప్రోటాన్స్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ 9, ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ 9, న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ అంటే 19 మైనస్ 9. 19 మైనస్ 9 ఎంత? 10. ఓకే, ఓకే. Next one is 9 after 11 odd numbers. 11 atomic number, sodium atomic number is 11. Okay, so ఇది odd numbers ఏవైనా మనం ఏమైనా మెన్షన్ చేసాం షార్ట్ కట్ డబుల్ ప్లస్ 1. 11 డబుల్ ప్లస్ 1 23 రా. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ 11, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ 11 అండ్ మాస్ నెంబర్ ఈక్వల్స్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ అంటే 23 మైనస్ 11 ఎంత వస్తుంది? 12. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఈస్ అల్యూమినియం 13. అల్యూమినియం 13. ఓకే, మాస్ నెంబర్ ఆడ్ నెంబర్ డబుల్ ప్లస్ 1 అంటే 27. Number of protons equals to 13. Number of electrons equals to 13. Number of neutrons equals to mass number minus atomic number. అంటే 27 minus 13. అంటే ఎంత వస్తుంది? 14. ఇలా మనం ఫండమెంటల్ పార్టికల్స్ ని ఏ ఎలిమెంట్ కైనా మనం 3 ఫండమెంటల్ పార్టికల్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? అప్ టు 13. ఓకే, next one is 15th element, phosphorus. Phosphorus atomic number 15, odd number double plus 1. 15 double plus 1 31. So number of protons equals to atomic number 15, number of electrons also atomic number 15, number of neutrons equals to mass number minus atomic number 31 minus 15 16 answer. Okay, next chlorine. Chlorine atomic number 17 ma. Mass number ఇక్కడ మీకు సెకండ్ లెవెల్లో ఎక్సెప్షన్ కేస్ అని క్లోరిన్ అండ్ ఆర్గాన్ అని మెన్షన్ చేసుకున్నాం. సో క్లోరిన్ 17 మాస్ నెంబర్ 35.5. ఓకే, so number of protons equals to atomic number 17, number of electrons equals to atomic number 17, number of neutrons equals to 35.5 minus 17. 35.5 minus 17 ఎంత వస్తుంది చూడండి? 35.5 minus 17.0. ఓకే, 5 minus 0 5, 15 minus 7. 15 minus 7. 15 minus 7 అంటే 8. 18.5 is the answer. So number of neutrons 18.5. Number of neutrons 18.5. Okay, next element, next odd number 19.
19 potassium. 19 is the odd number. Odd number అంటే మనం ఏం చేస్తాం, డబుల్ ప్లస్ 1 చేయాలంటే 39. Number of protons equals to atomic number 19. Number of electrons equals to atomic number 19. Number of neutrons equals to mass number minus atomic number. అంటే 39 minus 19. 39 minus 19. How much? 20. Okay? Okay. Next one is 21. Scandium. 21 to 30 మనం షార్ట్ కట్ ఏమని చెప్పామమ్మా, 3331313 అప్లై చేయాలని చెప్పాం. ఓకే, సో స్కాండియం కి అటామిక్ నెంబర్ 21. 21 కి 3331313 యాడ్ చేయమని చెప్పానుగా, అలా యాడ్ చేస్తే 29 మాస్ నెంబర్ 21 మాస్ నెంబర్ ఎంత వస్తుందమ్మా, 45. ఓకే, సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు 21, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు 21, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు 45 minus 21. ఓకే మా, 45 minus 21. 45 minus 21 is 24. Okay, right. Next one. Next one is 23. Vanadium. Odd numbers మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఈవెన్ మీరు ట్రై చేయాలి. ఓకే, సో అటామిక్ నెంబర్ 23 అండ్ మాస్ నెంబర్ మనం 3331313 అప్లై చేస్తే మాస్ నెంబర్ ఎంత వస్తుందంటే 51 వస్తుంది. 51. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు 23, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు 23, number of protons equals to 23 and the number of electrons equals to 23, number of neutrons equals to 51 minus 23. Subtract cheyna, 51 minus 23. 51 minus 23 is 28. Okay, next odd number 25. Manganese. 25 manganese. Okay, so atomic number 25 nana and mass number మనం అప్లై చేసిన షార్ట్ కట్ లో 55 వస్తుంది, చెక్ చేసుకోండి. 3331313. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు 25, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు 25, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు 55 minus 25. 55 minus 25 ఎంత వస్తుందమ్మా, 30 is the answer. ఓకే మా, నెక్స్ట్ వన్ ఈస్ కోబాల్ట్. 27 కి మనం షార్ట్ కట్ అప్లై చేస్తే దాని మాస్ నెంబర్ ఎంత వస్తుంది, 59 వస్తుందమ్మా. So number of protons equals to 27, number of electrons equals to 27 and number of neutrons equals to 59 minus 27. Subtract change. 59 minus 27. 32. Okay. Next, last one is next one, copper. Last mass number ఎంతనా, లాస్ట్ లో 29 63.5 అండ్ జింక్ 65 మెన్షన్ చేసుకున్నాం కదా, సో 63.5. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు 29, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు 29, number of neutrons equals to 63.5 minus 29.
63.5 minus 29 సబ్ట్రాక్ట్ చేయండి. 63.5 minus 29 34.5 is the answer. అంటే మనకి ఫండమెంటల్ పార్టికల్స్ క్యాల్కులేట్ చేయాలి అంటే ఇలా ఒక ఎలిమెంట్ ఇచ్చి 3 ఫండమెంటల్ పార్టికల్స్ క్యాల్కులేట్ చేయమని చెప్తాడు. సో ఆ 3 ఫండమెంటల్ పార్టికల్స్ మనం ఇలా క్యాల్కులేట్ చేస్తాము. ఇది మీకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా దీన్ని బేస్ చేసుకుని మనకి బిట్ వస్తుంది. అది ఎలా అడుగుతాడంటే ఫండమెంటల్ పార్టికల్స్ క్యాల్కులేట్ చేయమంటాడు. ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి 3 ఫండమెంటల్ పార్టికల్స్ క్యాల్కులేట్ చేయమనొచ్చు, లేదంటే ప్రోటాను న్యూట్రాన్ ఇచ్చి ఎలక్ట్రాన్ క్యాల్కులేట్ చేయమంటాడు, లేదంటే ప్రోటాన్ ఎలక్ట్రాన్ ఇచ్చి న్యూట్రాన్ క్యాల్కులేట్ చేయమంటాడు, న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ఇచ్చి ప్రోటాన్ క్యాల్కులేట్ చేయమంటాడు. ఎలా అయినా చెప్పొచ్చు. ఏదైనా రావాలంటే మనకి ఏమి రావాలి, 1 to 30 ఎలిమెంట్స్ మాస్ నెంబర్స్ రావాలి. సో 1 to 30 ఎలిమెంట్స్ మాస్ నెంబర్ షార్ట్ కట్ వస్తే, అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ షార్ట్ కట్ వస్తే మీకు ఈజీగా ఫండమెంటల్ పార్టికల్స్ మీరు ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకేనమ్మా? ఓకే. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, 1 to 30 ఎలిమెంట్స్ ఫండమెంటల్ పార్టికల్స్ క్యాల్కులేట్ చేయడం మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీని కంటిన్యూషన్ ఏంటి అంటే నెక్స్ట్ వీడియోలో ఈ ఫండమెంటల్ పార్టికల్స్ని బేస్ చేసుకుని కాంపౌండ్స్కి మాలిక్యులర్ వెయిట్ ఎలా క్యాల్కులేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు డిస్కస్ చేస్తాను. కంపల్సరీ నా వీడియోస్ ఫాలో అవ్వండి. నేను సండే టు సండే పెడుతున్నా, సండే కూడా మిస్ అవ్వట్లే. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే కూడా మీకు జరుగుతుంది. సో కంపల్సరీ ఫాలో అవ్వండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో కంపల్సరీ మీరు యూజ్ అవుతుంది. ఓకే. 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేసి మన ఇంటర్మీడియట్ బీటెక్ స్టూడెంట్స్ వరకు కూడా ఈ క్లాసెస్ వినొచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకుని అది మెయిన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి మనం డెప్త్కి వెళ్తాం. ఓకేనా? ఇప్పుడు నేను స్టార్టింగ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసా, మ్యాటర్ డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేసా. ఓకేనా? మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం, ఫండమెంటల్ పార్టికల్స్ క్యాల్కులేట్ చేయడం ప్లేస్కి వచ్చాం. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేటప్పటికి ఇంకా డెప్త్గా వెళ్తుంది. సో మీరు ఏదైనా కాన్సెప్ట్ అనుకున్నారంటే ఆ కాన్సెప్ట్ A to Z అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా మీకు మేడం మాకు ఈ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న వాళ్ళు నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేస్తే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.